ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి మార్పును స్వీకరించబోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మా వర్షం. వెంకటరెడ్డి గారు, ఆల్రెడీ పొత్తుల పైన ఒక క్లారిటీ వచ్చింది. 3 పార్టీలు ఒక కూటమిగా పోటీ చేయాలని ప్రయత్నానికి వచ్చాయి. ఎన్నికలకు సమయమైంది. ఈ సమయంలో అధికార పార్టీ ఇలాంటి ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తుంది? వివిధ నియోజకవర్గాలలో జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పెయిడ్ సోషల్ మీడియా సంస్థలు అత్యధికంగా రెచ్చిపోతున్నాయి. పిఠాపురం సంఘటనను ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేశారో మీకు కావాలంటే నేను కొన్ని వీడియోలు షేర్ చేస్తాను. వైఎస్ఆర్సీపీ లోగోలు, వైఎస్ఆర్సీపీ గత సమావేశాలలో పాల్గొన్నటువంటి నాయకులు ఇప్పుడు పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ జెండాలు పట్టుకొని విధ్వంస కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైనం స్పష్టంగా చూసినాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్. శ్రీశైలం గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న అందరికి, అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ అదేదో సామెత ఉంటుంది సార్, అత్త తిట్టినందుకు కాదు తోడికోడలో గట్టిగా వచ్చి నవ్వినందుకు వచ్చిందంట నొప్పి అని. ఎవరుకోవాలా దానికి మీడియా చూపిస్తే మీడియాకి సంబంధించి మళ్ళీ మీ డిబేట్ పెట్టడం ఏంటి, మధ్యలో మేము వెళ్ళేదో పుల్లలు పెట్టామంటాం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇప్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారేనా? 24 నుంచి ఆ 3 తగ్గించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆ 21 సీట్లలో ఇప్పుడు తెలుగుదేశం నుంచి భీమవరం క్యాండిడేట్ ని జనసేన కండవేసి పోటీ చేస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారేనా? లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఎవరో రాజంపేట నరహరిని జనసేనలో జాయిన్ చేయించిందో, లేదంటే చిత్తూరులో మా పార్టీ ఎమ్మెల్యేకి మేము సీట్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, తిరుపతి అయితే నీకు జనసేన ఖాళీగా ఉంది అక్కడ ఇస్తుందని చెప్పింది మేమేనా? అరే అసలు మాట్లాడటానికి అర్థం అని ఉండాలి కదా. ఇవి వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకులు పెడుతున్నారు ట్వీట్లు, వాళ్ళ నాయకులు గొడవ చేస్తున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ గారికి మేము చెప్పావా సార్? బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఈ ట్వీట్ పెట్టమని, దశాబ్ద సమయాన్ని ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం లేదు, కనీసం పిలిచి మాట్లాడలేదని కొందరు వ్యధ. అంటే ఆయన పిలిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పి ఆయన మాకు చెబితే మేమే పోస్ట్ ఏమైనా పెట్టించామా బొలిశెట్టి సత్యనారాయణ గారితో? కనీసం మాట్లాడటానికి అర్థం అని ఉండాలి కదా. వాళ్ళ సీట్లలో ఇప్పుడు వాళ్ళ బోడి ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు అంటే బోడి ప్రసాద్తో మేము పెట్టించామా? చెప్పండి సార్. అక్కడ వర్మ గారి ఆఫీసులో తెలుగుదేశం జెండాలని, వర్మ గారి ఆఫీసులో తెలుగుదేశం వాళ్ళతో మేము వెళ్ళి మాట్లాడి మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ అను చంద్రబాబు నేను తిట్టమని మేము చెప్పినట్టుగా ఉంది మీరు అందరూ మాట్లాడితే. అదేదో ఆడలేక మధ్యలో ఓడిలాగా మా మీద పడి ఎందుకు ఎడుతారు? ఇదే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా విపరీతమైన ప్రేమ ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన ప్రేమ. లోకేష్ గారికి ఎంత తండ్రి మీద ప్రేమ ఉంటుందో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే ప్రేమ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అంత గౌరవిస్తాడు పవన్ కళ్యాణ్. మరి పిఠాపురంలో వర్మ గారికి చెప్పి పిలిచి, వర్మ గారు మేము ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీట్ ఇస్తున్నాం మీరు పని చేయండి అని ఎందుకు చెప్పొచ్చు కదా. మరి ముందే చెప్పి మాట్లాడి చేయొచ్చు కదా. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకి అది ఉంటే అంటే అసలు మాట్లాడటానికి ఏదో జనసేన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియానో ఇష్టాన్ని రీతిగా ఏదో మాట్లాడితే దాన్ని మళ్ళీ మీరు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రస్తావిస్తే నవ్వుతారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సీట్లు ఇచ్చినప్పుడు సీట్లు రాని వాళ్ళు గొడవ చేస్తారు. ఇది కామన్ గా నడిచే ప్రక్రియ. మా దగ్గర కూడా కొంతమంది రానాళ్ళు వెళ్ళిపోయారు పార్టీలో, వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నాయి తెలుగుదేశంలో జనసేనలో ఉంది. అట్లా బాలసౌరికి మా దగ్గర లేదు, పోయాడు జనసేనలో సీట్ ఇచ్చారు. అట్లా ఆయన జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు మా దగ్గర లేదు, వేరే వాళ్ళకి సీట్ ఇచ్చాం అక్కడ ఆయన పోయాడు. అట్లానే ఇప్పుడు కొంతమంది పోయారు. ఇప్పుడు తెలుగుదేశంలోకి కోటన్ రెడ్డి మేము ముందే లేదని చెప్పాం, పోయాడు, వాళ్ళు ఇచ్చారు. వేమిరెడ్డి గారికి ఒక సీట్ ఇస్తా అన్నాం, లేదు మా ఆవిడికి కావాలి ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి కావాలన్నాడు. ఇట్లా కుదరదు మన దగ్గర బేరాలు ఉండవని చెప్పాం. సో ఆయనకు అక్కడ తెలుగుదేశంలో వాళ్ళ ఆవిడకి కూడా సీట్ ఇచ్చారు, ఇస్తున్నారని కమిట్మెంట్ తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. సో అట్లానే మా దగ్గర పార్సార్కి లేదనో ఆయన వెళ్ళిపోయాడు, మా దగ్గర వసంత కృష్ణ ప్రసాద్కి లేదనో వెళ్ళిపోయాడు. సో వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాన్ని మేము ఇప్పుడు మా మీద కుట్ర పడినారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలని కుట్ర పన్నేసి ఇదిగోండి మేము ఇవ్వకపోతే వాళ్ళు లాక్కున్నారన్నావా? మా దగ్గర లేదయా మేము అకామిడేట్ చేయలేం, వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు 1-2 సీట్లు ఇస్తారన్నారు పోయారని చెప్పాం. అంతే తప్ప మనం అర్థవంతంగా ఉండాలి కదా. ఇందాక ఆయన వివేక్ బాబు గారు మాట్లాడుతా అది ఏందో ఎన్నికలు ప్రజాస్వామ్యతంగా జరగట్లేదు, లేదంటే ఏదో రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో తెలిస్తే కోట్లు 100,000 కోట్ల రూపాయలు డంప్ చేస్తారు అక్కడ, అందుకని చెప్పి ఇప్పుడు దాకా ఏదో ప్రకటించలేదు అన్నట్టుగా. డంప్ చేసేవాళ్ళు అయితే ఎప్పుడో చేయరా? వాళ్ళకైతే రేపు చేయరా, రేపుకైతే ఎల్లుండి చేయరా చేసేవాళ్ళు అయితే? అంటే ప్రజలు ఓట్లు తీసుకొని అమ్ముడుపోతారా మీ దృష్టిలో? అంటే ప్రజలకి ఓట్లకి 1000, 2000, 5000 డబ్బులు ఇస్తే ప్రజలు దేనికైనా గడ్డి కరుస్తారనేటటువంటిది జనసేన వాదన. అది తప్పు సార్. అంబానీ కూడా పోటీ చేస్తే గెలవలేడు సార్. 100,000 కోట్లు ఉన్న పోటీ చేస్తే లోకేష్ కంటే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా సార్? మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడు సార్?
దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదంటున్నారు. ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. కలర్ టీవీలు ఫ్రిడ్జ్లు పంచాడు సార్, ఎందుకు లోకేష్ గారు అలా పోయినసారి చెప్పండి, నేను అడుగుతున్న సమాధానం. సో ఇది డబ్బులు ఇస్తే ఎవరో ఒకళ్ళో ఇద్దరు డబ్బులు తీసుకుని నోట్లు వేసే వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు. 99% డబ్బులు అవతల దగ్గర యువతలు తీసుకున్నా కూడా ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయ్యి వేస్తారు సార్. డబ్బులు ఇవ్వకపోయినా సర్పంచ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, సో డబ్బులు ఇచ్చి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. సో మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలి. మేము గెలిస్తే తీర్పును గౌరవించాం, మేము ఓడిపోయినా కూడా గౌరవించాం. ఎస్, మాకు గౌరవమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మేము ప్రజల కోసం పోరాడతాం అన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఏమన్నారు సార్? ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు అన్నాడు. ఇది వాళ్ళ స్థాయి అలా ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారండి వీళ్ళు? ఈ అవినీతి పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు మంత్రులు మొత్తం దోచుకున్నారు. తర్వాత ఏంటంటే ఎందుకు మరి మీరు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు తక్కువ దోచుకున్నాడంట. పర్లేదు, కరప్షన్ ఒక లెవెల్కి